హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అనేసి నేను చైల్డ్హుడ్ అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా అవ్వ చేసేది పెరుగు వడ. అది నేను నా స్టైల్లో ఇప్పుడు మీకు చూపిస్తూ ఉన్నాను. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ స్టే ట్యూన్. పెరుగు వడ కావాల్సిండేది ఏమంటే ఉద్దులు 1 గ్లాస్ తీసుకున్నాను చిన్న గ్లాస్తో. అదే గ్లాస్తో శనగలు తీసుకున్నాను. శనగపప్పు 2 గ్లాసులు తీసుకున్నా. ఇవి 2 నైట్ నానేసుకొని పెట్టుకున్నాను. ఇవి రెండు ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. మనము బ్యాళ్ళు ఉన్నాయి కదా, మినప్పప్పు బ్యాళ్ళు, దీంట్లోకి వేసుకుందాము. కొంచెం బరకగానే వేసుకుందాము. ఇవన్నీ ఇట్లా వేసేసుకున్నాను ఫుల్గా. యాక్చువల్లీ ఇది నా చిన్నప్పుడు స్టైల్ అండి, మా అవ్వ చేసేది. సో అడిగి కనుక్కొని ఈ బ్యాళ్ళు కూడా వేసుకుందాము. ఫుల్ మెత్తగా రుబ్బుకోకుండా కొంచెం బరకగా రుబ్బుకుందాము. ఓకేనా? చూడండి, ఇట్లా బరకగా ఉంటే చాలు, ఎక్కువ స్మూత్గా వద్దు. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనము ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ చిన్నగా చాప్ చేసుకున్నాను. ఆనియన్ వేసుకుందాము దీనికి. తర్వాత కొత్తిమీర, తర్వాత కరివేపాకు నోటి కిందకి వస్తే బాగుండని అనేసి చిన్నగా చాప్ చేసుకున్నాను. మీరు కూడా చాప్ చేసుకొని బాగుంటుంది. కావాలంటే ఫుల్ వేసుకోవచ్చు. కారం కోసము మిరపకాయల పేస్ట్, ఓన్లీ మిరపకాయలు మళ్ళీ ఉప్పేసి పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ దీంట్లోకి వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తరిగి వేసినామంటే నోటి కిందకి వస్తే కారం అవుతుంది కాబట్టి ఇట్లా పేస్ట్ చేస్తే అన్నిటికీ మిక్స్ అవుతుంది. 1 స్పూన్ ఉప్పు, ఇదంతా ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాం అంతా. ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఏమన్నా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇంకా పసుపు ఏమీ అవసరం లేదు, దీనికే కలర్ వస్తుంది. గోల్డ్ పిండి అయితే రెడీ అయిపోయింది. చూడండి, వడల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వడలు వేస్తాము. అంతవరకు మనము పెరుగు బీట్ చేసుకుందాము. పెరుగు వడకి పెరుగు బీట్ చేసుకుందాము. 3 గరిటెలు పెరుగు తీసుకుంటున్నాము. 5 గరిటెలు తీసుకున్నాము. సో దీనికి కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాము. చాలు. కొంచెం సాల్ట్, బీటర్తో బీట్ చేసుకున్నాను. చూడండి ఎంత గట్టిగా ఉందో, గట్టిగా అవుతుంది పెరుగు. వేసుకున్నాను. చల్లగైనాక వేసుకోవాలి, వేడివేడి వేసుకోవద్దు. చల్లగైనాక వేస్తున్నా. సో ఇప్పుడు వడలు ఎట్లా వెళ్ళంటే జస్ట్ ఒక ఉండ ఇట్లా తీసుకున్నాక, మీరు కావాలంటే ఏదైనా కవర్ ఉంటుంది కదా, దానిపైన పాల కవర్ ఉంటుంది, పాల ప్యాకెట్ కవర్, దాంట్లో ఇట్లా చేసుకొని ఇట్లా తీసి డైరెక్ట్గా నూనెలోకి వేసేసేయాలి. ఇట్లా గుండు చేసి జస్ట్ ఇట్లా వదిలేసేయాలి అంతే. చాలా కష్టమేం లేదు. ఒకవేళ మీకు ఇట్లా హోల్ పెట్టేకి రావటం లేదు అంటే ఇంకో స్టైల్ చూపిస్తాను. జస్ట్ ఇలా చేసేసి అలా వేసేసాను. ఇలా ఉంది కదా, ఇట్లా గుండు చేయండి, ఇట్లా అనండి, వేసేసేయండి.
అంతే అండి. గ్యాస్ ఎక్కువ హైలో పెట్టకండి, లోలోనే అంతా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లోపలగా బయటంతా కలర్ వస్తుంది, లోపలంతా కలర్ మగ్గదు, లోపలంతా మగ్గదు. అందుకే మనము లో ఫ్లేమ్లోనే వడలన్నీ వేయించుకుందాము. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వడలు ఇలా కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు కాలే వడలు పెరుగులోకి వేసేసుకుందాము. అప్పుడు బాగా పీల్చేసుకుంటుంది ఫుల్గా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్టీ పెరుగు వడ రెడీ అయింది. ఇప్పుడు నిహాంత్కి టేస్ట్ చేయాలంట, తీస్తాను. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. కొత్తిమీర చాలా బాగుంటుంది టేస్ట్కి. టేస్టీ పెరుగు వడ రెడీ అయిందండి. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. బాగుందా? సూపరా? అవునా?